హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. ఇదైతే వచ్చేసి ఇన్స్టిట్యూట్ అంటున్నారు అండ్ అలానే మెడికల్ కోడింగ్ కూడా హైర్ అయితే చేసుకుంటున్నాం అంటున్నారు ఫ్రెషర్స్కి. అది కూడా సో ఒకసారి అయితే క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాము. అండ్ ఎవరైనా మనీ అడిగితే మాత్రం పే చేయొద్దండి. ఇది ఇన్స్టిట్యూట్ కాబట్టి సో వాళ్ళు ఏమన్నా హైర్ చేసుకొని మళ్ళీ కోచింగ్లో జాయిన్ చేపిస్తారేమో. సో మీరైతే ఒకసారి క్లియర్గా అయితే మీరు ఎవరైతే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఏపీలో ఉన్న వాళ్ళైతే ట్రై అయితే చేసేసేయండి. ఎస్ట్రీ మెడికల్ కోడింగ్ అనమాట. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా. అండ్ వీళ్ళైతే కొన్ని డేస్ బట్టికి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ని. ఇదైతే వచ్చి మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేసి చెప్తున్నారనమాట. కన్వర్షన్ ఆఫ్ హెల్త్ కేర్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్స్ ఇంటూ యూనివర్సల్ మెడికల్ ఆల్ఫాన్యూమరికల్ కోడ్స్ యూజింగ్ ద సిపిటి, హెచ్సిపిసిఎస్, ఐసిటి అండ్ కోడింగ్ బుక్స్. ఈ బుక్స్ని యూజ్ చేసి మనం మెడికల్ కోడింగ్ది ఇది కన్వర్షన్ అయితే చేస్తామన్నమాట. హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సిపిసి ట్రైనింగ్ విత్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వీళ్ళు ఫ్రెషర్స్ని అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళని లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళైతే తీసుకుంటామని చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలనేసి అడుగుతున్నారు. టైమ్ అండ్ వెన్యూ ఒకసారి చూసేద్దామండి. నవీన్ అనమాట. అక్కడ కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి 14th May నుండి 23rd May వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలానే సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో అడ్రస్ అయితే క్లియర్గా ఇచ్చాను. ఒకసారి మ్యాప్లో కూడా చూసుకొని ఒకసారి అయితే వాకింగ్ అయితే అవ్వండి. మనీ అయితే పే చేయొద్దు అక్కడికి వెళ్ళాక. సెకండ్ జాబ్ అయితే లొకేషన్ అయితే వచ్చేసి విజయవాడ అనమాట. సెకండ్ అయితే వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట. అంటేనే సేల్స్ ఇనిషియేట్ చేయాలి, న్యూ క్లయింట్ ఎక్విజిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదైతే వచ్చేసి మూన్ ఫార్మా అనమాట. మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు విజిట్స్ ద డాక్టర్స్, హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ అండ్ కెమిస్ట్ ఫర్ ద బిజినెస్ డెవలప్మెంట్. ఈ యొక్క జాబ్ రోల్ అయితే వచ్చేసి హాస్పిటల్స్లో వెళ్ళేసి డాక్టర్స్ని, హాస్పిటల్స్ని, క్లినిక్స్ని, నర్సింగ్ హోమ్స్ని ఇవన్నిటిని మీరైతే వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇదైతే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము వర్క్ చేయగలము అనుకుంటే కనుక టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి 18th May నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. లొకేషన్ అయితే వచ్చేసి రాజమండ్రి అనమాట. మెడికల్ రిప్రజెంటేటివ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము చేయగలను అన్న వాళ్ళు దీనికైతే డైరెక్ట్గా వాకింగ్కి అయితే అయిపోవచ్చు. మార్నింగ్ 9:30 to 5:30 PM అనమాట. రాజమండ్రి లొకేషన్. అయితే వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అనమాట. ఇదైతే వచ్చేసి వడోదరాలో ఉంది. వేకెన్సీస్ అయితే వచ్చి మెడికల్ ఆఫీసర్. కంపెనీ అయితే వచ్చేసి ప్రైమస్ గ్లోబల్ టెక్నాలజీస్ అనమాట. ఇదైతే వచ్చేసి మస్ట్ టెక్ కొన్ని అయితే అడుగుతున్నారనమాట వీళ్ళు, అంటే గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అనేసి. ఇవైతే ఒకసారి క్లియర్గా అయితే చూసేద్దామండి. ఆఫీసర్ అనేది జాబ్ రోల్ అయితే వచ్చేసి ఈ లొకేషన్ అయితే వచ్చేసి వడోదరాలో ఉంది. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాకేజ్ బాగానే ఇస్తున్నారండి ఎంబీబీఎస్ వాళ్ళకి కదా. సో అప్ టు 7.5 అయితే ఇస్తున్నారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ట్రై అయితే చేయొచ్చండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, లేదా అంటే 30 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేసైనా జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెషర్స్కి కూడా ఉంది అండ్ అలానే 2 years ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఉందండి. సో స్కిల్స్ అయితే వచ్చేసి తెలిసిందే కదా, మెడికల్ టెర్మినాలజీస్ ప్రిపేర్ అవ్వాలి, మెడికల్ రికార్డ్స్ గురించి సమ్మరైజేషన్ ఇవన్నీ గురించి సమ్మరైజేషన్ అయితే చేసి ఉండాలి. అండ్ అలానే డయాగ్నోసిస్ గురించి అయితే తెలిసి ఉండాలి. ఎంబీబీఎస్ చేసి ఉంటారంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కొన్ని టెక్నికల్ స్కిల్స్ అయితే ఇచ్చేస్తారండి ఇక్కడ. నాలెడ్జ్ ఆఫ్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్, డేటా అనాలిసిస్, క్లినికల్ రివ్యూ ఇవైతే అడుగుతున్నారు. మెడికల్ టెర్మినాలజీస్, అసెస్మెంట్స్, పేషెంట్ ఎవల్యూషను, క్లినికల్ మెడిసిన్ ఇవన్నీ అయితే అడుగుతున్నారు. అండ్ అలానే మైక్రోసాఫ్ట్ వర్డ్, అడాబ్, ఎక్సెల్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవి కూడా, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ అలానే ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్తున్నారు. అండ్ అలానే ఎబిలిటీ టు ఫంక్షన్ ద అండర్ ద ప్రెజర్. సో ప్రెజర్ ఉన్నా కూడా ఎన్విరాన్మెంట్ని అడ్జస్ట్ చేసుకొని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ టైమ్స్ బట్టి మనం అన్నీ అయితే చెక్ చేసుకొని వర్క్ అయితే చేయాలన్నమాట. సో వీళ్ళు అన్నిటికీ ఎలిజిబుల్ అయితే అయి ఉండాలని చెప్తున్నారు ముందే. అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి